వైద్య విద్యా వ్యవస్థలోని అతిపెద్ద కుంభకోణం మెడికల్ కాలేజ్ స్కామ్ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మెడికల్ కాలేజీలు అక్రమంగా అనుమతులు పొందేందుకు కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నకిలీ అధ్యాపకులు, డమ్మీ తనిఖీలు, ఫైళ్లు, హవాలా మార్గాల ద్వారా డబ్బు పంపిణీ ఇవన్నీ ఈ మల్టీ కోర్స్ స్కామ్లో భాగంగా బయటపడ్డాయి. తనిఖీలకు వచ్చిన జాతీయ వైద్య కమిషన్ అధికారులకు లంచాలు ఇచ్చిన విషయంలో దేశవ్యాప్తంగా పలు వైద్య కళాశాలలపై కేసు నమోదైంది. తమ కాలేజీలకు అనుకూలంగా నివేదికలు ఇవ్వాలని యాజమాన్యాలు మధ్యవర్తుల ద్వారా ఎస్ఎంసీ అధికారులకు పెద్ద మొత్తంలో సొమ్మును ముట్టచెప్పారు. ఈ కేసును సంబంధించి సిబిఐ అధికారులు దేశవ్యాప్తంగా జరిపిన దాడుల్లో ఇప్పటి వరకు 6గురిని అరెస్ట్ చేశారు. ఎఫ్ఐఆర్లో 36 మంది పేర్లు ఉండగా అందులో 6గురు ఏపీ, తెలంగాణ వారు ఉన్నారు. ఎన్ఎంసీ పెద్దలు లంచాల కోసం పలు ప్రాంతాల్లో తమ అనుకూల వ్యక్తుల సాయం తీసుకుంటున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలో తనిఖీలకు వెళ్లి అనేక లోపాలున్న లంచం తీసుకుని అంతా సవ్యంగా ఉందంటూ నివేదిక ఇచ్చిన ఓ మహిళా ప్రొఫెసర్ ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ఆమెపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదవటంతో వైద్య శాఖలో తీవ్ర చర్చ కొనసాగుతుంది. ఓ బోధనాసుపత్రిలో ప్రొఫెసర్గా ఉన్న మహిళా డాక్టర్కు గతంలో జాతీయ వైద్య మండలి నుంచి ఫోన్ వచ్చింది. ప్రైవేట్ వైద్య కళాశాలల తనిఖీకి మీరు వెళ్తారా అని ఎన్ఎంసీ కోరటంతో ఆమె అంగీకరించారు. ఓ ప్రైవేట్ వైద్య కళాశాలలో తనిఖీలు జరగ్గా ఆ బృందంలో ఆమె ఉన్నారు. ఆ కాలేజీలో అనేక లోపాలున్న యాజమాన్యం తనిఖీ బృందాన్ని లంచంతో మేనేజ్ చేసింది. దేశవ్యాప్తంగా ఈ తరహా ఉదంతాలపై గత నెల 30న సిబిఐ కేసు నమోదు చేసింది. రాష్ట్రంలో దర్యాప్తులో భాగంగా మహిళా ప్రొఫెసర్ భాగోతం బయటపడింది. దీంతో ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. 35 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎన్ఎంసీ బృందానికి లంచం ముట్టుంటుందని సిబిఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది. మహిళా ప్రొఫెసర్తో పాటు ఏపీ, తెలంగాణకు చెందిన పలు వైద్య కళాశాలలు, మధ్యవర్తులు ఇలా మొత్తం 36 మందిని నిందితుల జాబితాలో చేర్చింది. ప్రభుత్వ ప్రొఫెసర్పై కేసు నమోదవటం ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖలో చర్చనీయాంశమైంది. మహిళా ప్రొఫెసర్ దక్షిణ తెలంగాణలో పనిచేసేవారు. గత ఏడాది హైదరాబాద్కు బదిలీ అయ్యారు. తన పలుకుబడితో రాష్ట్ర రాజధానిలోని ఓ ప్రభుత్వ ఆసుపత్రికి సూపరింటెండెంట్గా పోస్టింగ్ తెచ్చుకున్నారు. అక్కడ అవకతవకలు జరగటంతో ఆమెను తప్పించారు. ఇప్పుడు సిబిఐ ఎఫ్ఐఆర్లో ఆమె పేరుండటంతో ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోనుంది అనే ఉత్కంఠ వైద్య ఆరోగ్య శాఖలో నెలకొంది. ఎఫ్ఐఆర్లో పేరుంటే శాఖాపరమైన దర్యాప్తుకు ఆదేశించవచ్చని, ఛార్జ్ మేమో జారీ చేయవచ్చని నిబంధనలు చెబుతున్నాయి. సిబిఐ ఆమెను విచారించి అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె అరెస్ట్ అయ్యి 48 గంటల పాటు జైలులో ఉంటే సస్పెన్షన్ వేటు వేయవచ్చని అధికారులు వివరిస్తున్నారు. ఈ కేసులో సిబిఐ ఇప్పటికే 6గురిని అరెస్ట్ చేసింది. మహిళా ప్రొఫెసర్ వాంగ్మూలాన్ని సేకరించి ఆమెను కూడా అరెస్ట్ చేస్తారని తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. నాయుడు, చెప్పండి.
ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక డబ్బే పరమావధిగా కూడా నడుస్తున్న పరిస్థితి అయితే మనకి ప్రధానంగా కనిపిస్తుంది. మెడికల్ కాలేజీల్లో ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి కాలేజీలు నిర్వహించడంలో అయితే మాత్రం కేవలం డబ్బు కోసమే వాళ్ళు నిర్వహిస్తున్నారన్న చందంగా మనకు కనిపిస్తుంది. గతంతో పోల్చుకున్నట్టయితే గతంలో దీన్ని ఒక సామాజిక సేవగా భావించినటువంటి వీళ్ళైతే కనుక ఇప్పుడు దీన్ని అయితే మాత్రం డబ్బు సంపాదించేందుకు ఇది ఒక వ్యాపార మార్గంగా కూడా అన్వేషిస్తున్న ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంది. చూసుకునేవచ్చు మనం ప్రధానంగా గతంలో చూసుకున్నట్టయితే కనుక హాస్పిటల్స్ను నిర్వహించడం ద్వారా ప్రజలకు సేవ చేయడం ద్వారా అక్కడ అప్పుడు దాని ద్వారా చూసుకున్నట్టయితే కనుక ప్రజలకు అప్పుడు వాళ్ళకి మెడికల్ కాలేజీలకు గుర్తింపుగా కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉండేది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే కనుక ఈ మెడికల్ కాలేజీల్లో వారికి ఎటువంటి కూడా అర్హతలు లేకున్నప్పటికీ కూడా అర్హతలు ఉన్నట్లుగా కూడా ఏవైతే ఈ విధంగా మేనేజ్ చేయడం, లక్షల్లో లంచాలు ముట్టజెప్పడంతో పాటు వీళ్ళందరినీ మేనేజ్ చేయడంతోనే వీళ్ళందరూ కూడా మెడికల్ కాలేజీ పర్మిషన్ ప్రస్తుతం కనిపిస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏదైతే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కనుక ఇప్పుడు ప్రస్తుతం మెడికల్ కాలేజీల్లో ఉండే ఈ భాగోతానికి సంబంధించి సిబిఐ అయితే కీలక అంశాలను కూడా గుర్తించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎక్కడ పూర్తి స్థాయిలో కూడా మొత్తం అంతా కూడా డబ్బు అయితే చేతులు మారినట్టుగా కూడా పూర్తిగా సిబిఐ గుర్తించడంతో అయితే కనుక దీనిలో ఉన్న లోపాలు అదేవిధంగా లొసుగులన్నీ కూడా ఒకటి కూడా బయటకు వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక మెడికల్ కాలేజీలని మొత్తం అంటే మాకు అన్ని అర్హతలు ఉన్నాయన్న విధంగా కూడా చూపించడం, అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక పెద్ద ఎత్తున కూడా ప్రజలు మెడికల్ కాలేజీకి వచ్చి చికిత్స అందిస్తున్నట్టుగా కూడా నటింప చేయడం కూడా చూస్తున్నాం. కొన్ని చోట్ల అయితే కనుక వీళ్ళు మనుషులను కూడా అద్దెకు తీసుకొని కూడా నడిపిన మెడికల్ కళాశాలలో కూడా మనం కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం ఇలాంటివన్నీ కూడా మన గతంలో సినిమాల్లో చూస్తూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. సినిమాల్లో చూపిస్తున్నట్టు ఇప్పుడు నిజ జీవితంలో వీళ్ళందరూ కూడా చేస్తున్న పరిస్థితి రావడంతో అయితే కనుక ఇటు మెడికల్ కౌన్సిల్ చూసుకున్నట్టయితే కనుక అభాసుపాలు అవుతుందన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా మెడికల్ కాలేజీల్లో ఇక్కడ విద్యను అభ్యసించడానికి వచ్చేటువంటి విద్యార్థులు కూడా ఎటువంటి నకిలీ కార్యక్రమాలు కావచ్చు, ఇటువంటి కార్యక్రమాల ద్వారా అయితే మాత్రం వాళ్ళు ఎటువంటి విద్యను అభ్యసిస్తారన్నది అయితే మాత్రం ఒక మీమాంసగానే మిగిలిపోయిన పరిస్థితి కూడా ఉంది. దీనిపై అయితే కనుక పలువురు వైద్య నిపుణులు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే పలువురు విశ్లేషకులు చెప్తున్న మాట చూసుకున్నట్టయితే కనుక ఇలాంటి చోట చదువులు చదివిన వారికి రేపు రానున్న రోజుల్లో ప్రజలకి వీళ్ళు ఏం వైద్యం చేస్తారంటూ కూడా పెదవి విరుస్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి వీటిని అరికట్టడం ద్వారా అయితే కనుక రానున్న రోజుల్లో సమాజంలో అయితే మాత్రం పెద్ద ఎత్తున మనం సమాజానికి మంచి చేసే వాళ్ళగా అయితే మనం మిగులుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.